వంగవీటి మోహన్ రంగ ఈ పేరైతే మాత్రం కాపుల్లో ఖచ్చితంగా ఒక వైబ్రేషన్. అయితే అది తర్వాత వంగవీటి రాధా గారి విషయంలో ఎంతవరకు ఆయన ఆ పేరుని నిలబెట్టారు, రాజకీయంగా ఎంతవరకు వాడారు అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వంగవీటి ఆశాకిరణ్ ఆయన కుమార్తె మాత్రం గత కొద్ది రోజులుగా అంటే రాజకీయ రంగ ప్రవేశం అయితే చేసేశారు. ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో కొనసాగుతారా, లేదంటే కొత్తగా ఏమన్నా పార్టీ పెడతారా, ఒక కొత్త ఉద్యమం ఏమన్నా తీసుకురాబోతున్నారా అనే దాని మీద అయితే అనేక సందేహాలు, అనేక అనుమానాలు. కారణం ఏంటంటే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు. ఏ పార్టీ కూడా వైసీపీ గురించి మాట్లాడారు, టీడీపీ గురించి మాట్లాడారు, జనసేన గురించి మాట్లాడారు. ఏ పార్టీ చేసిందేంటి తన తండ్రికి సంబంధించి ఎంతో మంది పేదలకు, ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి వంగవీటి మోహన్ రంగ అంటే ఒక ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇప్పుడు ఆమె పైన ఎలా ఉండబోతుంది, వంగవీటి రాధా మిత్ర మండలితో కలిపే వెళ్తాం, నిర్ణయాలు తీసుకుంటాము అని అంటూనే మిగిలిన రాజకీయ పార్టీల మీద విమర్శలు చేయడం, ఏ రకమైన రాజకీయం చేయబోతున్నారు అనే చర్చ అయితే మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఒక పక్కకి వెళ్ళిపోయింది, జనసేన వెంట ఉన్నారు దాదాపుగా, అంటే అంతా నేను అన్నగాని కొంతవరకు అని అనుకుంటున్న టైంలో ఈమె ఆశాకిరణ్ కొత్త ఉద్యమం కానీ లేదంటే కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఏమన్నా కనిపిస్తుందా? మొన్న తన తండ్రికి నివాళులు అర్పిస్తూ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఒక అయోమయపు పరిస్థితి తప్పించి ఒక క్లారిటీ లేదు ప్రజెంట్. ఆమెను ఎవరు నడిపిస్తున్నారో కానీ మేబీ రాధారంగ మిత్రమండలు చాలా జెన్యూను, ఇదివరకు కూడా సిన్సియర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఆ ముద్ర పోతోంది కాబట్టి రంగగారి అమ్మాయిని ముందు పెట్టి ఏదో ప్రయత్నిస్తుండొచ్చేమో, లేదా ఈమె ఆ వ్యవస్థ సెట్ కావాలని ప్రయత్నిస్తుండొచ్చేమో. కానీ గమ్యం ఏమిటో తెలియని పోరాటం చేస్తే రాజకీయాల్లో ప్రయోజనం ఉండదు. ముద్రగడ పద్మనాభం మునిగిపోయింది అక్కడే. కాపు నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నాడు ఆయన. అప్పుడు మిగతా వర్గాలు పక్కన పెట్టి ఎందుకు అన్నిసార్లు ఓడిపోయాడు ఆయన కాపు నాయకుడిగా? ఒక కులపు ఓట్లు మందకృష్ణ మాదిగా గెలవగలిగాడా? ఒక కులపు నాయకులుగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ కాకూడదు. చంద్రబాబు గారికి కమ్మ సామాజిక వర్గం మాత్రం ఓట్లేస్తే ఎట్ట గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం మాత్రం ఓట్లేస్తే వేస్తే ఎట్ట గెలుస్తారు? రంగాన్ని గెలిపించింది అన్ని కులాలు, రంగాన్ని గెలిపించింది అన్ని వర్గాలు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వంగవీటి రంగ అనేటటువంటి ఆయన కుల నాయకుడు కాదు, కులంలో చైతన్యం వచ్చి. ఇప్పుడు చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు కాబట్టి కమ్మ సామాజిక వర్గం మావాడని చెప్పుకుంటారు. అదే సమయంలో పోసాని కృష్ణమూర్తిని తిట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ సామాజిక వర్గమేగా. లక్ష్మీపార్వతిని తిట్టుకున్నారు కదా, వాళ్ళ సామాజిక వర్గమే కదా. అంటే సక్సెస్ అయినోడినే కులం మోస్తుంది. సక్సెస్ అవ్వాలి, సక్సెస్ సాధించిన వాళ్ళని కులం మోస్తుంది. కానీ కుల ప్రస్తావనతో మనం సక్సెస్ సాధించలేం. కులం అనేది ఒక ఇరుసు లాంటిది, ఒక తోడు. నీ పని నువ్వు చేసుకుంటూ అందరినీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతూ వెళ్తే, అన్ని వర్గాల్ని కలుపుకుని పోతూ ఉంటే కులం నీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అవుతుంది. అంతే తప్పించి ఉట్టి కులాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తే దేనికి పనికిరాం. నీ పని నువ్వు సక్సెస్ఫుల్గా చేసుకు వెళ్ళేటటువంటప్పుడు నిన్ను మోస్తుంది కులం. అప్పుడు అలాగే నువ్వు తప్పు చేసినా కూడా కాపు కాస్తు ఆ టైంలో. ఏది? నువ్వు సక్సెస్ అయ్యాక. అలా కాకుండా ముందే నువ్వు తప్పు చేస్తే లేదా పట్టించుకోకపోతే ఏమవుతాయి? ఇప్పుడు మోహన్ బాబు ఏం కులం ఏమన్నా మోసిందా కులం? కులం మొయ్యడం అనేటటువంటి దానికి ముందు ఫస్ట్ మన ఎజెండా ఏంటి? అమ్మాయి వాస్తవంగా అమ్మాయి మొట్టమొదటి ఇంటర్వ్యూ తీసిన వాడిని, టెలికాస్ట్ చేసిన వాడిని నేనే TV9లో ఉన్నప్పుడు 2004 టైంలో. అమ్మాయి ఓ రకంగా అప్పుడు ఒక రెబల్ ఫైటర్ అనమాట ఇంట్లో. నాకు ఫోన్ చేసి నాకు ఇవాళకి అమ్మాయి మాట అలా మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ మాట తీరు కానీ అథెంటిసిటీ ఉంటుంది అమ్మాయి మాటలో. అథెంటిసిటీ ఉంది. అప్పుడు ఓ రకంగా ఫెరోషియస్గా ఉండేది మనిషి మాట తీరు కానీ, అథెంటిక్గా మాట్లాడేది. లైక్ నాకు రత్నకుమారి అనిపించేది ఆమె మాట తీరులో. రంగాలో ఉన్నటువంటి ఆ నాయకత్వ పటిమ, రత్నకుమార్లో ఉన్నటువంటి ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ రెండు మిక్స్డ్. అమ్మాయి ఒరిజినల్గా ఆ ఇద్దరి వారసురాలు అనడానికి కరెక్ట్ పాయింట్ అనమాట. అయితే గైడెన్స్ ముఖ్యం ఇక్కడ రాజకీయాల్లో.
అవును. మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు, మనం ఎటుపోతున్నాం, ఇది చాలా ముఖ్యం. తేడా వస్తే నష్టపోతాం, ఒక చోట ఆగిపోతాం. వాస్తవంగా అమ్మాయి ఇప్పటి మాటలు ఉపన్యాసం చూస్తున్నప్పుడు అద్భుతమైన పరిపక్వ ఉపన్యాసంలాగా అనిపించలేదు. నేను మొన్నటిది అది విన్నా, అమ్మాయిది మాటలు అద్భుత పరిపక్వతతో మాట్లాడింది కాదు. మేబీ పార్టీ వాళ్ళు ఆమె చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన పదాలని కొన్నిటిని రైట్ చేసి ఉండొచ్చు, లేదా కుటుంబ పరంగా తను అనుభవించిన పాయింట్స్ని రైట్ చేసి ఉండొచ్చు. ఒక ఆడపిల్ల ఇప్పుడు వచ్చినటువంటిది, ఓ పక్కన వంగవీటి రాధ రాజకీయాల్లో ఉండగానే వచ్చింది అమ్మాయి. రంగా బ్రతుకున్నంత వరకు రత్నకుమారి బయటికి రాల రాజకీయాల్లోకి. రత్నకుమారి లీడ్లో ఉన్నటువంటి సందర్భంలో రాధా రాల. ఇప్పుడు రాధ పక్కకి వెళ్ళిపోలా, సైడ్ అయిపోలా, ఈ అమ్మాయి వచ్చింది. ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది వంగవీటి అభిమానులు కాపుల్లోనే. కాదు కాదు మా ఇద్దరికే తగాదా లేదంటోంది. లేనప్పుడు మీ అన్న తెలుగుదేశంలో ఉన్నారు, నువ్వే పార్టీ అంటే నేను వైసీపీ కాదంటోంది. వైసీపీ కాదు కాదు సరే నువ్వేంటి పార్టీ అంటే రాధారంగ మిత్రమండ బలోపేత అంటే నీ అన్న చేయలేకపోతున్నాడా? ఎందుకు చేయట్లేదు? మీ అమ్మ చేయట్లేదా? చేయలేకపోతుందా? ఆవిడ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసిన ఆవిడ కదా. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని మొట్టమొదట వణికించినటువంటి మహిళ ఆవిడే. సోనియా గాంధీని జగన్ తిరస్కరించడం, తృణీకరించడం ఒక ఎత్తు సరే, ఇతని పార్టీ ఇది. మొట్టమొదట సోనియా గాంధీకి చెమట్లు పట్టించింది ఆవిడే. ఏ రోజుల్లో రంగా మరణం తర్వాత అంటే అప్పటికి ఒక రకంగా రాజీవ్ గాంధీ వ్యవహారాలు ఇవన్నీ నడిచిన టైం అనమాట. అప్పటికి పివి నరసింహారావు ఈ కథల వ్యవహారం అంతే కదా. 89కి ఆయన చనిపోయారు, 88 ఎండింగ్లో. 89కి ఈవిడ ఎమ్మెల్యే అయ్యారు. ఆ 94 మధ్యలో జరిగినటువంటిది అది. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి అంటే అప్పటికి సోనియా గాంధీ మెయిన్ స్ట్రీమ్లో లేదు, అప్పుడు పివి నరసింహారావు వీళ్ళ లీడ్లో ఉన్నటువంటి టైం అనమాట. కాంగ్రెస్ విజయవాడ నగరపాలక సంస్థకి అబ్జర్వేషన్ పంపించారు కార్పొరేషన్ ఎలక్షన్స్కి. పంపిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఉన్నారు, అప్పుడు ఈ ఠాకూర్ ఎవరు సంథింగ్ ఉన్నారు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్లో లీడ్ రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. అప్పుడు విజయవాడ వస్తేను ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇన్ని అంటే అప్పుడు 50 డివిజన్లు ఉండే. ఎవరెవరికి ఏ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ ఇది తీసుకోవాలన్నది ఎమ్మెల్యేల ఫీలింగ్. అంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న సీట్లన్నీ కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని. కానీ అధిష్టానం అట్లా కాకుండా ఆ సిరీస్ రాజు వీళ్ళు జంజాల శంకర్ వీళ్ళందరి కారణంగా కొంతమందికి సంబంధించి మేము డైరెక్ట్గా ఇస్తామని చెప్పారనమాట. పేర్లు వీళ్ళు ఇచ్చినవి కూడా తీసి పక్కన పెట్టేసేసి. సరే, కాందారి హోటల్ ఇప్పుడు మురళీ ఫార్చ్యూన్ ఉంది కదా, అది కాందారి హోటల్. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, పరిశీలకులు అందరూ కూడా. వెళ్ళింది బీఫారాలన్నీ తీసుకునేసి తాళం వేసి పడేసింది వాళ్ళని. అందులో నుంచి బయటికి రావడానికి లేదు, వాళ్ళు ఫోన్లు కట్. ఆ బీఫారాలు ఆవిడ ఇచ్చేసింది. ఆవిడ నియోజకవర్గానికి కాకుండా పక్క నియోజకవర్గాలు కూడా ఆవిడే పనిచేసింది, పంచిపడేసింది అన్నీ. ఎవరు వచ్చి దండం పెడితే వాళ్ళకి ఇచ్చేసింది పక్క నియోజకవర్గాలు. ఈవెన్ నమ్ముకున్న వాళ్ళకి ఈవిడ ఇచ్చుకుంది. చివరికి ఎంత టాక్టికల్గా వ్యవహరించిందంటే, అంటే కొట్టలేదు, తెట్ల, మీరేంటి ఎంత అహంకారంతో ప్రవర్తిస్తున్నారా, ఢిల్లీ నుంచి వస్తాను కొమ్ములు మొలిచినాయి అన్నది ఆవిడ. ఇది అవి తీసేసుకుని ఆ తర్వాత ఏం చేసింది, నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయిపోయాక ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు కదా, అప్పుడు వదిలిపెట్టింది వాళ్ళు. ఏం చేయాలి వాళ్ళు? వాడు ఇంకేం చేయగలుగుతారు ఎవరైనా? చివరికి వీళ్ళు మా కాంగ్రెస్ అభ్యర్థులు కాదని ప్రకటించి హస్తం గుర్తుకు వ్యతిరేకంగా ఓటేయమని కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్కి ఒక ఇండిపెండెంట్ని సపోర్ట్ చేసి. అంటే అప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళందరూ పోటీ చేశారు, ఇండిపెండెంట్గా వేసి ఉన్నారు. వాళ్ళకి మద్దతు ప్రకటించింది. తీరా చూస్తే గెలిచింది హస్తం గుర్తు బ్యాచ్ని. అప్పుడే కమ్యూనిస్టులు ఫైనల్గా అధికారం వచ్చింది. తర్వాత కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉందన్నమాట ఆ టైంలో. అంటే అంత ఫెరోషియస్ క్యారెక్టర్ అమ్మాయి ఆవిడ రత్నకుమార్. ఎవరికన్నా ప్రాబ్లం వచ్చిందంటే వెళ్ళిపోద్ది అంతే.
అందరు ఎదురుగుండానే చెడుగుడాడేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే విజయవాడలో ఒక ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది చూపించగలిగింది, తనంటే ఏంటి అన్నటువంటిది. ఆమె మెంటాలిటీ ఎంఐకి ఉంది అప్పుడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి గైడెన్స్, వీళ్ళ కుటుంబానికి పెద్ద సమస్య గైడెన్స్. రాధా చేసిన తప్పు, రత్నకుమారి చేసిన తప్పు, ఈఎంఐ చేస్తున్న తప్పు. వాళ్ళ కులపు వాళ్ళే ఎవరెవరో చెప్పిన మాట్లాడారు. వంగవీటి వారసుల యొక్క ఇమేజ్ ప్యాటర్న్ ని గుర్తుపెట్టుకుని సమాజంలో ఒక స్ట్రేచర్ని క్రియేట్ చేసుకోవడం దగ్గర ఫెయిల్ అయ్యారు. ఇవాటికి కూడా వంగవీటి వారసులుగా వీళ్ళకి గౌరవిస్తున్నారు. అది గుర్తు. డబ్బుతోనా చేసింది ఆ స్ట్రాటజీస్. రంగా అంటే వ్యూహం. రంగా వ్యూహం పన్నితే అర్ధరాత్రి పూట నిద్దట్లో పడుకోవడానికి కూడా కుదరక నెలల తరబడి దేశం వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది. వ్యూహకర్త. ప్లస్ కాంగ్రెస్ పార్టీలోనే ఎంతో మంది రెబల్స్ ఉండగా కూడా అప్పుడే కదా సిరీస్ రాజు వీళ్ళందరూ ఆయన దెబ్బ కొట్టడానికి చూసిన వాళ్ళే. రంగాన్ని నాశనం చేయడానికి చూసిన వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు. అతను తీసిన సినిమా కరెక్ట్. ఎవరు? రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా. రంగాన్ని దెబ్బ కొట్టింది సొంత పార్టీ వాళ్ళే. చంపడానికి కారణం ఇతర పార్టీ. కానీ రంగాకి సెక్యూరిటీ ఇవ్వకుండా ఎవరు ఆపాడు? ప్రభుత్వం ఉన్నటువంటిది ఆంధ్రాలో వదిలేసేయండి, తెలంగాణ కేంద్రం నుంచి ఉంది. బలగాలు రేపు వస్తుండగా ప్రత్యర్థికి ఎట్లా తెలిసింది? రేపు వస్తుంటే హైదరాబాద్ దాకా వచ్చినాయి స్పెషల్ ఫోర్సెస్. ఇక్కడ చంపేశారు అతన్ని. అంటే ఎవరు చెప్పారు అవతల వాళ్ళకి, శత్రువుకి? అట్లాగా అతను అన్ని ఫేస్ చేశాడు ఆయన రంగా. అందరికి కలుపుకెళ్ళాడు ఆయన టైంలో. మొత్తం అంతా కలుపుకెళ్ళాడు. కానీ కడుపు మండిన బ్యాచ్ దెబ్బ కొట్టారు. ఆయన స్ట్రేచర్ని ఇప్పుడు ఇదే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ వాళ్ళ వారసులుగా ఒక బలం జనంలోకి వెళ్ళడానికి, అదే బలహీనత. వాళ్ళతో కంపేర్ చేసి చూస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబుతో కంపేర్ చేసి లోకేష్ని చూసినప్పుడు ఎలా, ఎన్టీ రామారావుతో చంద్రబాబుని చూసినప్పుడు ఎలా, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అబ్జర్వ్ చేస్తారు జగన్, రాజశేఖర్ రెడ్డి. దాన్ని బట్టి సస్టైనబిలిటీ ఉంటుంది నీ కొనసాగింపు అనేది. ఫస్ట్ సినిమాలో కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు, తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకోవాలా. లేకపోతే రమేష్ బాబు ఏమైపోయాడు? నరేష్ ఒక కమెడియన్, ఒక ఆర్టిస్ట్, తను కూడా కృష్ణ గారి అబ్బాయి కదా, మరి సక్సెస్ కాలేదు కదా. అట్లాగే అతని పేరేంటి, ఈవి సత్యనారాయణ కొడుకు అల్లరి నరేష్, ఇంకొక అతను ఉన్నాడు కదా, సక్సెస్ ఒకడే అయ్యాడు. కాబట్టి ఈ లెగసీ అనేది మొదట ఇనాగరేషన్కి పనికి వస్తుంది. ఇప్పుడు సుమా కనకాల కొడుకు, లేకపోతే శ్రీకాంత్ కొడుకు రోషన్, ఇట్లాంటివన్నీ ఏంటి ఇప్పుడు. లేకపోతే చిరంజీవి గారి అబ్బాయి ఫస్ట్ రామ్ చరణ్, తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ లెగసీని మెయింటైన్ చేయగలిగాడు. కృష్ణ గారి లెగసీని మెయింటైన్ చేయగలిగాడు మహేష్ బాబు. కానీ అనేక మంది అలా చేయలేక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ లెగసీని మెయింటైన్ చెయ్యాలి అంటే కులపు ఉచ్చులో ఉండిపోకూడదు. కులం అనేది నీ బ్యాక్ బోన్గా ఉండాలి. అన్ని కులాలని కలుపుకెళ్లే వ్యవస్థ అయి ఉండాలి. స్ట్రాటజీ చెప్పు నీదేంటి. సునీల్ చెప్పిన స్ట్రాటజీ ఉంది. కాపు ఎస్సీ అన్నాడు, సపోర్ట్ చేసి. మొన్న అఫీషియల్ లెక్క ప్రకారం అయితే 6.5% అవుతుంది. చిరంజీవికి వచ్చినప్పుడు 25%. మరి రంగా గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్కి ఎంత ఉంది లెగసీ? అంటే 25% అయితే కాపు లెక్కనే 25%. బట్ రంగా అట్లా కాదే. విజయవాడ ఈస్ట్ ఇప్పుడు సెంట్రల్ అంటున్నాం. ఈస్ట్ అనేటటువంటిది ఇక ఇంకొకళ్ళ పేరు ప్రస్తావన కూడా ధైర్యం చేయాలి ఆ రోజున. కాంగ్రెస్ తరఫున, ఇదే తెలుగుదేశం తరఫున పెట్టి ఎవరి వల్ల కాలేదు ఆ రోజున. అది ఆ టైప్ ఆఫ్ స్ట్రేచర్ ఇప్పుడు ఎవరికి ఉంది? రాధాకే వర్కౌట్ కాలేదు కదా, రత్నకుమార్కి వర్కౌట్ కాలేదు కదా. ఆ స్ట్రేచర్ క్రియేట్ చేయాలి అనేటటువంటి దాని మీద ఉండాలి. ఇంకోటి నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి పోటీ అనుకోవట్లేదు, పవన్ పోటీ అని కూడా కాదు. ఎట్లా ఉంటాయంటే ఆవేశపూరితంగా నేను లేదా కొంతమంది తమ ఇమేజ్ ప్యాటర్న్ కోసం నువ్వు రామ్మ, నువ్వు ముందుండు, మేముంటా వెనకాల డబ్బులు పోస్తాం ఇది అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు.
ఉమ్, అవును. వాళ్ళ స్వార్థానికి వాడుకునేది కూడా ఉంటుంది. అవి అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. వంగవీటి వారసులు అంటే ఇంకా ఒక కృష్ణా జిల్లాకో ఒక నియోజకవర్గానికో పరిమితం అవుతారా ఈమె వల్ల నేను ఇప్పుడు చెప్తోంది రాష్ట్ర 2 తెలుగు రాష్ట్రాలకి కరెక్ట్ పర్సను. ఓకే. మెయిన్ రాధా మిస్ చేసుకుందంటే రాధా ఎక్కడ పిలిచినా వెళ్తున్నాడు పాపం. అవును, అవును. కానీ నిరంతరం జనంలో ఉండే క్యారెక్టర్ కాదు అతను. అదే, అతను మిస్ అవును. చేసుకున్నది ఏంటంటే నిరంతరం జనంలో తిరగాల రాజకీయ నాయకుడు అన్నాక. ఉమ్, ఉట్టి విగ్రహావిష్కరణలకే కాదు. ఉమ్, ఇంకోటి మాట మార్చొద్దు నువ్వు. అది మొదట మా నాన్నని చంపింది తెలుగుదేశం అంటే మళ్ళీ ఆ తర్వాతన వాళ్ళకి సంబంధం లేదంటే అదే అదేమంటే ఆ కదా. తర్వాతన అదేదో రాయలసీమ వాళ్ళు వచ్చేసారంటే ఇక్కడే రత్నకుమార్ స్ట్రైచర్ దెబ్బతింది. అవును. అదే స్ట్రైచర్ ఇతనికి దెబ్బతినడానికి కారణమైంది. అంటే తండ్రికి తగ్గ వారసురాలుగా ఏదో సాధించాలనుకుంటున్నారా ఆశా కిరణ్? ఆ తపన కనిపిస్తోందా? అంటే తండ్రి లెగసీని తను వినియోగించుకోవాలనుకుంటుంది. ఉమ్, ఇంకా ఆ టెంపర్లోకి రాలేదు. అది అవును. ఏమైనా వస్తుందని చూడాలి. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి ఆశా కిరణ్ ఒక ఉద్యమంగా ముందుకు వెళ్ళబోతున్నారా, లేదంటే ఒక పార్టీ ఏమన్నా పెట్టే దిశగా ఆమె నడవడికి కనిపిస్తోందా? ఆ మాటలను బట్టి అన్ని పార్టీలను అయితే విమర్శిస్తున్నారు. మరి ఇంతకీ ఆమె ఏ పార్టీ అనేది అయితే చెప్పట్లేదు, కానీ రాజకీయాల్లోకి అయితే ఆమె ఎంట్రీ ఇచ్చేశారు. మరి క్లారిటీ ఏమన్నా ఇస్తారా భవిష్యత్తులో?